జనగణన దాంతో పాటు కులగణన చేపట్టాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. 2027 మార్చ్ 1 తేదీ నుంచి జనగణన ప్రారంభించనున్నట్లు కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య ఇళ్ల జాబితా లెక్కింపు దశ మొదలవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచు ప్రాంతాల్లో ముందుగానే అంటే 2026 అక్టోబర్ 1న ప్రారంభిస్తారు. ఈసారి జనగణనను సాంప్రదాయ పద్ధతిలో పేపర్ పెన్నులతో కాకుండా డిజిటల్ విధానంలో చేపడతారు. అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో ఎన్యూమరేషన్ సాగటానికి అత్యంత ఆధునికమైన సాంకేతిక సాధనాలను ఉపయోగిస్తారు. దాంతో పాటు హౌసింగ్ సెన్సింగ్ సందర్భంగా జాబితాలో ఉన్న ప్రతి నిర్మాణాన్ని జియో ట్యాగ్ చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం దగ్గర సమగ్రమైన డేటాబేస్ ఉంటుందని భావిస్తున్నారు. అలాగే మొట్టమొదటిసారిగా కులాల వివరాలను కూడా సేకరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వివరాలను అధికారికంగా ఇంతకు ముందు ప్రకటించిన మిగిలిన కులాలు, ముఖ్యంగా ఓబీసీలకు సంబంధించిన వివరాలను 1931 తర్వాత ఇప్పటి వరకు సేకరించలేదు. తెలంగాణ, బీహార్, కర్ణాటక రాష్ట్రాలు చేపట్టిన సర్వేలలో కులాల వర్గీకరణ సమాచారం ఉంది. అయితే రాజకీయాలకు అతీతంగా తాము పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇండియా జనగణన చేపట్టి 14 ఏళ్లైంది. కోవిడ్-19 కారణంగా 2021లో నిర్వహించాల్సిన జనగణన వాయిదా పడింది. భారతదేశం 150 ఏళ్ల చరిత్రలో జనాభా గణన వాయిదా పడడం ఇదే మొదటిసారి. రాజ్యాంగం జనాభా గణన చేపట్టడం తప్పనిసరి అని పేర్కొంది. కానీ భారత ప్రభుత్వం సెన్సస్ యాక్ట్ 1948లో దీనికి కాల వ్యవధిని గాని సమయాన్ని గాని నిర్ధారించలేదు. కొత్త జనాభా లెక్కలను సేకరించకపోవడంతో పాత లెక్కల ప్రకారమే ప్రభుత్వాలు తమ పాలసీలను అమలు చేస్తున్నాయి. మరోవైపు రాజ్యాంగం నిర్దేశించిన మేరకు ప్రతిసారి జనాభా లెక్కల సేకరణ తర్వాత లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. 1976 నుంచి ఈ ప్రక్రియను ఆపేశారు. దీనికి కారణం అప్పట్లో భారత ప్రభుత్వం జనాభా నియంత్రణను ప్రోత్సహించాలని భావించింది. 2001 సెన్సస్ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనకు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ జనాభా ఉండడంతో దీనిని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించాయి. దీంతో అప్పటి ప్రధాని వాజ్పేయి 2002 నాటి 84వ రాజ్యాంగ సవరణ చట్టంలో మరిన్ని సవరణలు తెచ్చారు. 2026 దాకా దీనిని చేపట్టే అవకాశం లేకుండా చేశారు. 2026లో ఇది ముగియగానే కేంద్రం మళ్లీ డీలిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. 2027లో జనాభా గణన పూర్తి చేస్తే అది ఆచరణలోకి వస్తుంది. లోక్సభ నియోజకవర్గాలు 846కి పెరగచ్చని అంచనా వేస్తున్నారు. ఇకపోతే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలు 26 సీట్లను కోల్పోతాయని, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు మరో 31 సీట్లు పెంచుకుంటాయని భావిస్తున్నారు. ఇంతకు ముందు జనాభాను అదుపు చేసిన రాష్ట్రాలు ఆర్థికంగా అభ్యున్నతిని సాధించాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం భారత జనాభాలో 2.8% మాత్రమే ఉంది. కానీ భారతీయ జీడీపీకి 5.2% అందిస్తోంది. కానీ అధిక జనాభా గల రాష్ట్రాలు తక్కువ వృద్ధితో కేంద్ర వనరులో సింహభాగం ప్రయోజనం పొందుతున్నాయి. దీంతో ఎంతవరకు జనాభాను అదుపులో పెట్టిన దక్షిణాది రాష్ట్రాలు ఆలోచనలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వంటి నేతలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీల జనాభా పెరగడంతో ఆయా వర్గాల నియోజకవర్గాలకు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తేవాల్సి ఉంది. మహిళా నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద భారత ప్రభుత్వం చేపట్టిన జనగణన, కులగణన భారత రాజకీయ స్వరూప స్వభావాలను మార్చివేసే అవకాశం ఉంది.